ఈజీ మనీ కోసం కేటుగాళ్లు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ను వేదికగా చేసుకుంటున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో వలవేస్తున్నారు. ఆకర్షణీయమైన కొటేషన్లతో ఆకట్టుకుంటున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేసి పెళ్లి పేరుతో నాటకమాడుతున్నారు. లాభాలు చూపిస్తామని పెట్టుబడులు పెట్టించి నిండా ముంచేస్తున్నారు. అందమైన అమ్మాయి చిత్రంతో ప్రొఫైల్ ఫోటో. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో హై ప్రొఫైల్ వ్యక్తులకు ఎరా. అమ్మాయి గొంతుతో మాట్లాడి వలపు వల. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, యాప్లను కేటుగాళ్లు మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. పెళ్లి కాని హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేసి చీటింగ్ చేస్తున్నారు. మాటలతోనే మాయ చేస్తారు. అంతర్జాలంలో మాయాజాలం చేసి యువకులకు కుచ్చుటోపీ పెడతారు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో వారిని నిండా ముంచుతున్నారు. హైదరాబాద్ ముసాపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. అతని సెల్ ఫోన్ కు మార్చిలో వాట్సాప్ లో కుమారి పేరుతో మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ వచ్చింది. తాను హైదరాబాద్ నార్సింగ్ లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు చెప్పింది. అలా మొదలైన వారి పరిచయం కొన్ని రోజుల్లోనే ఫోటోలు షేర్ చేసుకునే వరకు వెళ్ళింది. అందంగా ఉన్న ఫోటోలను ఆమె అతడికి పంపించింది. వారం రోజుల వరకు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులకు మంచి లాభాలొస్తాయని సాఫ్ట్వేర్ ఉద్యోగిలో ఆశలు రేపింది. +500 గ్లోబల్లో రిజిస్టర్ చేసుకుని తాను పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్లు కోతలు కోసింది. అలా అతన్ని బుట్టలో పడేసి అతడి పేరుతో ఒక యాప్లో రిజిస్టర్ చేయించింది. తొలిసారి మార్చి 30న 85,000 పెట్టుబడికి 13,490 లాభం వచ్చినట్లు యాప్లో చూపించారు. పెట్టుబడి పెట్టిన ప్రతిసారి రెండింతల లాభం వచ్చేలా చేశారు. అత్యాశకు పోయిన సదరు టెక్కి 2 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాడు. దానికి తగ్గట్లుగానే లాభంతో కలిపి పెట్టుబడి 6.5 కోట్లకు చేరినట్లు యాప్లో చూపించారు. త్వరలో కోట్లల్లో లాభాలు తీసుకోవచ్చని యువకుడు కలల లోకంలో తేలిపోయాడు. వ్యాపారాలు తర్వాత ముందు పెళ్లి సంగతి ఏంటని అడిగాడు. ఎప్పుడు కలుద్దామో తేదీ, టైము చెప్పాలన్నాడు. దీంతో ఏదో కారణం చెప్పి ఆమె దాటవేసేదే. ఎన్నిసార్లు కలుద్దామని ట్రై చేసినా రకరకాల సాకులు చెప్పి తప్పించుకునేదే. పెళ్లి విషయం పక్కన పెట్టి యాప్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకుందామని యువకుడు ట్రై చేశాడు. కానీ యాప్లో విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు. డబ్బు కావాలంటే 1,32,00,000 చెల్లించాలని, లేని పక్షంలో పెట్టుబడి లాభం కోల్పోవాల్సి వస్తుందని వార్నింగ్ మెసేజ్ చూపించేది. ఇదే విషయమై యువతిని వాకపు చేస్తే పొంతనలేని సమాధానాలు చెప్పేదే. ఆ మొత్తం కావాలంటే అదనంగా డబ్బు పంపాలని అడగడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి గొంతుతో మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెల్లముఖం వేశాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల పట్ల అబ్బాయిలు, అమ్మాయిలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.